సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తే నిలబెట్టుకుంటారు. ఎన్నికల ముందు వరంగల్ ను హైదరాబాద్ తర్వాత అంతే స్థాయిలో అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు వరంగల్ నగర రూపురేఖలు మార్చే ప్రాజెక్టులు సిద్ధం చేశారు. వాటిలో 3 ఓపెనింగ్ కు సిద్ధమయ్యాయి. మరో 3 మెగా ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదు. కేవలం హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టింది. ఎన్నో పోరాటాల తర్వాత మంజూరైన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. తొలి దశలో 521 కోట్లు వెచ్చించి కోచ్లు, వ్యాగన్లు, ఇంజన్లు తయారీ కోసం నిర్మాణాలు చేపట్టారు. దాదాపు ఇది పూర్తి కావచ్చింది. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి చొరవతో కొత్త కంపెనీలు తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. అయితే సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో పీఎం మిత్ర స్కీమ్ లో వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి అవకాశమిచ్చింది. ఇది కూడా ప్రారంభానికి రెడీగా ఉంది. వరంగల్ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం చొరవతో 253 ఎకరాల భూసేకరణ పూర్తయింది. ఇందుకోసం 290 కోట్లు కేటాయించారు. వీటిని ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ప్రారంభోత్సవానికి శంకుస్థాపనలకు సీఎం హాజరు కానున్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించేలా నిర్మిస్తోన్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి కావచ్చింది. ఎమర్జెన్సీ విభాగాల్లో అవసరమైన మిషనరీలను ఆపరేషన్ థియేటర్లలో అమరుస్తున్నారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మెగా హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు. దీనితో పాటు 25 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలు పెట్టేందుకు మొదటి దశలో 500 కోట్లు కేటాయించారు. సిటీ చుట్టూ 70 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి నిర్మాణ పనులకు కూడా వచ్చే నెలలో ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.